హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మా లైఫ్ ఎలా ఉంటుంది, మా ఫ్యామిలీ అందరూ ఎలా ఉంటారు, ఏంటి బిజీగా ఎట్లా జరిగిపోద్ది డే అంతా అని చెప్పేసి ఉంటుంది అనమాట. తెలిసి ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత బిజీగా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అసలు టైమే సరిపోదు. 24 hours కాకుండా ఒక 30 hours ఇస్తే బాగుండు డే కానీ అనిపిస్తుంది. అంటే ఉదయం లేచిన టైం అయిపోతా ఉంటుంది కానీ పని మాత్రం అయిపోతా ఉండదు అనమాట. సో చాలా అన్ని కవర్ చేయలేము డే మొత్తంలో. మార్నింగ్ లేస్తానా, లేచిన వెంటనే అదిత అడిగే క్వశ్చన్ అయితే అదిత లేచిన వెంటనే అడిగే క్వశ్చన్ ఏంటంటే అమ్మ ఈరోజు స్కూల్ ఉందా అని అంటది. సాటర్డే సండే హాలిడే అనమాట. అప్పుడప్పుడు పోవాలనిపిది అనమాట మా అమ్మాయికి. నాకు తెలిసి మోస్ట్లీ ఎవరికైనా అట్లే అనిపిస్తుంది ఇంత చిన్న పిల్లలకి. అప్పుడు అడుగుతుంది. అడిగిన తర్వాత 9 వరకు స్కూల్కి పంపించే బిజీ ఆమె స్కూల్లో వదిలిపెట్టి వచ్చేదాకా సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే బతిలాడాలి, బ్రష్ చేయమని చెప్పాలి, చేపియాలి, మాటలు చెప్పాలి, అన్నీ చెప్తా చేస్తూ ఉంటే అప్పటికి 9 అయిపోతే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న పాపను చూసుకోవాలి. చిన్న పాపను చూసుకున్న తర్వాత మళ్ళీ వంటకి ఎలా దగ్గరికి వెళ్ళాలి. వంట అయిపోయిన తర్వాత క్యారేజీ ప్రిపరేషన్, క్యారేజీ పెట్టి పంపించిన తర్వాత సరే అని చెప్పేసి నేను ఫ్రెష్ అయ్యి అట్లా కూర్చున్న తర్వాత అది పిలుచుకొని వచ్చి తినాలన్నమాట. తిన్న తర్వాత 3:30కి స్కూల్ నుంచి తీసుకురావాలి. 3:30కి తీసుకొచ్చిన తర్వాత ఆమెకి బనానా స్నాక్స్ అవి పెట్టాలి. అంటే ఇంక రోజంతా ఇట్లే ఉంటుంది. సాటర్డే సండే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఈరోజు సండే ఎలా ఉంటుంది మా డే ఇన్ లైఫ్. సో అట్లా చూపిస్తాను అనమాట. ఏందద్వి అవన్నీ ఆడుతూ ఉన్నాము. ఈ మధ్య అస్సలు అద్విత ఎంత మంచిగా మారిందంటే నాకైతే బీభత్సంగా హెల్ప్ చేస్తుంది. డైపర్ పాపకి చేంజ్ చేసినా కూడా అది తీసి డస్ట్బిన్లో వేస్తుంది. డైపర్ అందిస్తుంది, టిష్యూస్ ఇస్తుంది, అది డ్రెస్ ఇస్తుంది. అమ్మకి ఎంత హెల్ప్ చేస్తుంది నా బంగారు తల్లి. అమ్మకి ఎందుకు హెల్ప్ చేస్తావు చెప్పు? ఎందుకు హెల్ప్ చేస్తున్నావు? అమ్మ కష్టపడలేదనా? లవ్ యూ తల్లి. అమ్మ చేసుకోలేదు కాబట్టి. అసలు ఇంకోటి ఏం తెలుసా, చిన్న పాప నేను నిద్రపుచ్చుతమ్మా అని రెండో అమ్మ అయింది నైరాకి. నైరా మనకి వద్దులేనా, మైరాని ఎవరికైనా ఇచ్చేద్దాం. ఎత్తుకెళ్ళని నువ్వు ఒక్కదాన్ని హ్యాపీగా ఉండొచ్చుగా. అమ్మ నాతో నువ్వు ఒక్కదాన్ని హ్యాపీగా ఉంటావా? నైరా వద్దు, నైరా ఉంటేనే హ్యాపీగా ఉంటాం కదా మనం. పద అది బ్రేక్ఫాస్ట్ తిందాం, ఓకేనా? అదైతే నీకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి చెప్పనా? ప్యాన్ కేకా? చలో అయితే ప్యాన్ కేక్ చేసుకుందాం. ప్యాన్ కేక్ చేద్దాం ఇప్పుడు. నువ్వు చేస్తావా? మామూలుగా నువ్వు రోజు చేస్తావు కదా. అది కావాలా? ఎల్లో కావాలంట. బ్లూబెర్రీ. ఓకే, బొత్తలు బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఈ రెండు ఫేవరెట్ ఫ్రూట్స్ అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా, మొన్న హాస్పిటల్కి నెల్లూరుకి వెళ్తే నెల్లూరు మొత్తం తిరిగాము, స్ట్రాబెర్రీస్ అస్సలు దొరకలే. బ్లూబెర్రీస్ దొరుకుతున్నాయి. సో బ్లూబెర్రీస్ ఎప్పుడు ఉంటాయి మా ఇంట్లో. అది తక్కువ ఎంత ఇష్టం అంటే బ్లూబెర్రీస్ కూడా మంచిది పెట్టడం. సో ఇప్పుడు ఇది ప్రిపరేషన్ చేద్దాం. హ్యాపీ. యాక్చువల్గా సండేనే కాదు, వీక్ డేస్లో కూడా ఒక రోజు స్కూల్కి పంపించాలన్నమాట. అదితకి స్నాక్స్ మెనూలో ప్యాన్ కేక్ కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మా ఇంట్లో ప్యాన్ కేక్ కంపల్సరీ. మా అదికి కూడా భలే ఇష్టం. అదిత కోసం చేస్తే మా ఇంట్లో అందరు టేస్ట్ అయితే చూస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది కూడా. ఈ ప్యాన్ కేక్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, స్నాక్స్గా తినొచ్చు అనమాట. నేను రెగ్యులర్గా చేసేదైతే స్లర్ప్ ఫామ్ వల్ల ప్యాన్ కేక్ మిక్స్ పౌడర్ అనమాట. దీంట్లో మైదా ఉండదు, ప్రిజర్వేటివ్స్ కూడా ఏం వాడరు, మిల్లెట్స్తో తయారు చేస్తారు కాబట్టి హెల్దీ అనమాట. సో బ్లూబెర్రీ ప్యాన్ కేక్ కావాలంటే ఇప్పుడు అదితకి. సో ఇది తీసుకొని మిక్స్ చేసి చేద్దాం. ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మా అదిత టెన్షన్ పెడతా ఉంది, ఫాస్ట్గా చెయ్యమ్మా ఎంతసేపు అని చెప్పేసి. సో ఈ ప్యాన్ కేక్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఒకసారి. ఉండు. మా అదిత ఇదే కాదు అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొన్ని బాగా చేస్తుంది, కొన్ని మాత్రం పని పెడుతుంది అనమాట నాకు. కానీ ఏముంది, పడలేదా? స్పూన్ ఇచ్చానా? నేను వేస్తుంది, నువ్వు కలుపుదు. ఎక్కువ వేస్తా. దీంట్లో కొంచెం పాలు, నెయ్యి వేసుకోవాలన్నమాట. సో
సో కొంచెం నెయ్యి వేస్తున్నా, కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. అయ్యి ఎట్లా సరిపోతాయి? నువ్వు మిక్స్ చేయి, నేను పోస్తా. అంతే కదా. నేను కలిపిస్తా, మిక్స్ చేద్దాం. నువ్వే కలుపుతున్నానా? అదితకి రెగ్యులర్గా స్కూల్కి పంపించాలి కాబట్టి సో అందుకని చెప్పేసి ఇది కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే నాకు చిన్న పాపతో హడావుడి అయిపోతుంది. దీంట్లో అయితే కరెక్ట్ షేప్ వస్తుంది, మళ్ళీ షేపు లేకపోతే ఆమె తిందు. దీని రౌండ్లో వేసేస్తే ఆ రౌండ్ షేపు ప్యాన్ కేక్ నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో అదే వాడతా. మా అద్వితకి పని ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, పని లేదంటేనే బాధ అనమాట, నస పెడుతుంటుంది. కానీ పని ఉంటే ఎంత హ్యాపీగా హెల్దీగా ఉంటుంది కదా. అది అమ్మతో నీకు పని చేయడం ఇష్టం కదా, దోశలు పోస్తుంది, కూర కలబెడుతుంది, ఎంత హెల్ప్ చేస్తుంది నా బంగారు తల్లి. ఇంక దోశ వేద్దాం అంటున్నాను, ప్యాన్ కేక్ వేద్దాం ఇంకా. ఓకే వెరీ గుడ్. ఇలా అనేసి అంతే, నేను వేస్తాను నీట్గా. ఇంకా ఇప్పుడు మనం బ్లూబెర్రీస్ది కదా చేస్తుంది. ఇవ్వండి బ్లూబెర్రీస్ కనిపిస్తాయి. తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ బ్లూబెర్రీ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పైన గీ వేసుకోండి. ఇంకా రెడీ అయిపోయింది అద్విత, మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. నీకు రెడీ అయిపోయిందా? సింపుల్గా ఫాస్ట్గా మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఓకే పద ఇంక తిన్నాం. హనీ వేస్తా ఉండు ఒక్క నేను వేస్తున్నాను. సరే పద. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. స్లర్ప్ ఫామ్ వల్ల ప్యాన్ కేక్ అనమాట. బ్లూబెర్రీ సెలెక్ట్ చేసుకుంది అద్విత, బ్లూబెర్రీ ఇష్టం అద్వితకి. సో ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయి అక్కడ కూర్చొని ఉందనమాట. ఎలా ఉంది అద్వి? థ్యాంక్ యూ నూను, లవ్ యూ. అద్వితకి డైనింగ్ టేబుల్ సరిపోవాలా పాపం. అద్విత స్కూల్కి ఏమైనా పంపించినప్పుడు మిగులుస్తుందేమో కానీ ప్యాన్ కేక్ అయితే మిగిల్చకుండా తినేస్తుంది. యమ్మీ టేస్ట్ ఇది చాలా బాగుంటుంది. అంటే వేసినప్పుడు దాని నిండా వేస్తా కదా, అద్వితకి పంపించేది 2 లేదా 3 పంపిస్తా. మిగతా అన్నీ మిగిలిపోతాయి కదా, మేము తలా ఒకటి తినేస్తాం. ఇది మైదాతో కాకుండా మిల్లెట్స్తో తయారు చేశారు, హెల్దీ కాబట్టి ఎవరిమైనా తినచ్చు. మీరు కూడా ఈ స్లర్ప్ ఫామ్ ప్యాన్ కేక్స్ మీ పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. కవిత 15 కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 15% ఆఫ్ వస్తుంది. మా చిన్న పాప ఏం చేస్తుందో చూపిస్తా, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు. మా నాయన బయట మనుషులు ఇవన్నీ కావాలి, రూమ్ లో ఉంటే అసలు నచ్చట్లేదు అనమాట. ఏంద్రా నందు ఇది ఇక్కడే వేసేసినవే, కాసేపు ఇటు తిప్పి స్ట్రాలర్లో తిప్పుతాం ఎక్కువ, ఎందుకంటే ఎత్తుకొని తిప్పితే ఈ మెడలు ఈ నడుమంతా నిలబడలేదు కాబట్టి. సో అందుకని బీడీ వేస్తాం, డోర్ తీసుకుంటాం హ్యాపీగా. ఏం చేస్తున్నాడా? ఇల్లంతా తగలబెడుతుంది. కారు పార్కింగ్ కోసం పెడితే దీన్ని కారు పార్కింగ్ కాదు, ఇది బీడీ పార్కింగ్. కారు పార్కింగ్ కోసం పెట్టాం కానీ కారు మాత్రం పెట్టుకోలేకపోతున్నాం, బయటే పెట్టాల్సి వస్తుంది. ఈ బండ్లు ఏమన్నా నువ్వేమన్నా వాడుతున్నావా? అన్నీ నొక్కొచ్చాడు పెడితే లచ్చలు పెట్టి పాపకు 5 బండ్లు 6 అవసరం. అవన్నీ ఒకటి చాలదా? అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు మాకు 10 బండ్లు కొనిచ్చావు, మేము కూడా కొనిచ్చుకోవద్దు? ఎన్ని ప్రారంభ పనులు నేను చేస్తున్నా. నేను రూపాయి అట్లా దాచిపెట్టాలని ఆలోచిస్తాను నేను ఇప్పుడు కూడా. అదైతే ఎట్ట పడుకోబెట్టాలా? ఏం చేస్తావు ఆ పిల్లని అటు పడుకోబెట్టుకున్నా? ఇట్లా పడుకోబెట్టాలి, ఆమె కిస్సులు చేయాలి. ఇట్లా మొయ్యలేదు ఎక్కువసేపు, ఈ 2 కాళ్ళు పక్క జరిపేస్తుంది, అటో కాలు ఇటో కాలు. సింపుల్గా నైస్గా తప్పించుకుంటుంది, ఆ కాళ్ళ మీద బరువుని అంతా తప్పించుకొని అంతనా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. ఇంకొకసారి ఎక్కువసేపు ఉండదు, మారుతా ఉండాలి సిట్టింగ్ పొజిషన్స్ అన్నీ. అంత ఒళ్ళో కూర్చోబెట్టమంటుంది. అవి నేనేదో మెమరీస్ కోసం ఫొటోస్ తీస్తా, ఫోటో తీసిన అంటే వచ్చి చూపి అమ్మ ఎట్టన్నావు అన్నట్టు భలే ఉన్నావు అని నవ్వుకునేది.
వీళ్ళిద్దరితో సరిపోద్దమ్మా రోజంతా మాకు. బంగారు తల్లి నైరాన్ని బాగా ఆడిస్తావా నువ్వు? ఏమని పిలుస్తావు చెప్పు? ఏమని పిలుస్తావు చెప్పు? చెప్పు చెప్పు, వచ్చు కదా నీకు. వెంకటేశ గోవింద భక్త వచ్చిన గోవింద ప్రియ గోవింద. షిరిడి వాస సాయి ప్రభు. షిరిడి వాస సాయి ప్రభు జగతికము అల్లాలమదు. వచ్చురా రోజు పాడుతుంది. పాడు, నేను పాడతాను, నువ్వు కూడా పాడాలి. మూతులు పెట్టుకోమాకు, అది దానికి ఏమన్నా ఉంటాయి. పాడు. షిరిడి వాస సాయి ప్రభు జగతికమూలం నీవెన ప్రభు రతదిగంబడ అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూప ఓ సాయి కరుణించి రూప కరుణించి కాపాడోయి, కరుణించి కాపాడోయి, కరుణించి రూప కాపాడోయి దర్శనమివ్వగా రావయ్యా ముక్తికి మార్గం చూపబోయా. అదే కాదు ఇది కూడా పాడుతుంది. డివోషనల్ సాంగ్స్ వింటాను ఆల్మోస్ట్ అవన్నీ. వెంకటేశ్వర స్వామి వాడద్దంట. శ్రీనివాస గోవింద జగతిక మూలం. శ్రీనివాస సాయి పాడేవారు నువ్వు. శ్రీనివాస్ కాదు, శ్రీనివాస సాయి పాడావు. ఇద్దరిని కలిపేశావు. గోవింద్ శ్రీనివాస గోవింద. ఓకే. శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద బాలకృత ప్రియ గోవింద హరి గోవింద. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఉచ్చారణం కరిష్యామి సిద్ధి భౌతు మేషలో. ఏంజెల్, యు ఆర్ మై ఏంజెల్. ఈరోజు నా కోరిక మేరకు ఇప్పుడే దేని బిర్యానీ తెచ్చా తిట్టించుకోవడానికి అందరికీ. సో ప్లేట్లు రెడీ చేశారు వాళ్ళు. అందరం ఒకసారి కూర్చొని ఈరోజు బిర్యానీ తింటాం. వీళ్ళు చేసినవి ఏవైతే ఉన్నాయో అవి నైట్కి తింటామని చెప్పిన. కోపంలో ఉంటుంది మా భార్య ఏదైనా బయట నుంచి తెస్తే. తినాలన్నప్పుడు తినాలి, ఏం చేస్తాం? ఏంది తినాలన్నప్పుడు తినాలి, ఏం చేస్తాం అంటే. రండి నాన్న. మేము రెగ్యులర్గా అయితే మేము అందరం కలిసి తినాం, కానీ వీళ్ళు కలిసి తింటారు. నేను ఎప్పుడెప్పుడో ఏ టైంలో అంటే ఆ టైంలో తింటా, ఆడ్ టైమ్స్లో. ఏమ్మా పూలు లేని ఉండేటట్లే. పూలు పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నా. పూలు పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నా. నీకు నచ్చావని పెట్టుకోకుండా ఉండలేం కదన్నా. యాడియా పూలు నందువల్ల అమ్మ తెచ్చింది. సో బయట నుంచి కావల్లో ఒక రెస్టారెంట్లో తెచ్చామన్నమాట ఒక బిర్యానీ. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఇలాంటి ప్యాకెట్ కట్ చేసి ఇట్లా వేసేదే పిచ్చి పడుతుంది. వండి ఎట్టుకొని తినడమే ఈజీ. నాకు కూడా మీలాగా ఎవరికైనా అనిపిస్తుంది లేడీస్లో? కామెంట్ చేయండి. చెప్పాలి కదా, తప్పమని చెప్పాలి కదా. ఎవరి నుంచి మాట్లాడుతున్నావు బేబీ? ఏం కదా బీరకాయ కూర, దోసకాయ పచ్చడి. బిర్యానీలో బీరకాయ కూర బాగుంటుంది. బిర్యానీ తెచ్చుకుంటే మళ్ళీ బీరకాయ కూర వేస్తాను. బీరకాయ నీ ఫేవరెట్ కదన్నా, అందుకే అడిగిందిలే, తప్పేముందా? ఇప్పుడైతే ఈవినింగ్ 5 అయింది. మా అద్విత నిద్ర లేచింది, చిన్న పాప కూడా నిద్ర లేచింది. మ్యాట్తో ఆడుతూ ఉంది అద్విత. ఈ మ్యాట్ చిన్నప్పుడు కొనింది అద్వితకి, ఇప్పుడు నైరాకి యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్నీ అద్వితాయే. నాకు తెలిసి ఎవరింట్లో అయినా పెద్ద బేబీకి ఏ అయితే ఉంటాయో పెద్ద పిల్లలకి నాకు తెలిసి అవే వాడతారు, సెకండ్ వాళ్ళకి కూడా అంతే కదా. అది ఆ స్ట్రాలర్ అదే అద్విత, అదే ఉయ్యాల అద్విత, అదే ఆ ఫీడింగ్ పిల్ల కూడా అద్విత, అదే దాచిపెట్టా అనమాట. ఈ ఒక్కటి మాత్రమే నైరాక్ కొనింది. నేను పని చేసుకునేటప్పుడు ఏడుస్తూ ఉంటే ఒకవేళ దీంట్లో కూర్చోబెట్టుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను. అద్వితకి జడేసేటప్పుడు కానీ, అద్వితకి ఫుడ్ పెట్టేటప్పుడు కానీ, నా పక్కన కూర్చోబెట్టుకోవడానికి. ఇది వచ్చేసి ఎప్పుడన్నా బెడ్ మీద పెట్టి ఆడిస్తూ ఉంటా. మనం ఆడివల్లే ఆమె ఆడుకుంటుంది వీటితోటి. ఎన్ని పెట్టాలి ఇవన్నీ ఒకసారి నీట్గా చూపిస్తాలే. ఇదిగోండి
ఫుడ్ సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పుడు వేసేదనమాట. ఇది అద్విత అదే మొన్న తవ్వకాల్లో తీసి అద్విత వేసుకొని అంతా తిప్పింది. కానీ ఇప్పుడు కూడా సరిపోతుంది మా అద్వితకి, అంత సన్నగా ఉంది కాబట్టి. ఇంత లావు ఎప్పుడు అవుతుంది. ఇప్పుడు దాకా చాకింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి చాకేది ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకంటే మా పాప బోర్లు పడ్డానికి బాగా ట్రై చేస్తుంది, పక్కకంతా తిరిగిపోతుంది. మా బెడ్ మీద ఉంచలేము, ఉయ్యాల పెడితే ఉయ్యాల కాలుతో తన్ని పైన పెడుతుంది కాలు. కంపల్సరీగా ఎవరో ఒకరు ఉండాలి అన్న సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా భయం వేస్తుంది, మనిషి ఉండాల్సి వస్తుంది. అంటే ఎక్కడ జరిగిపోద్దా అని అన్నీ అప్పటికి బందోబస్తు చేస్తాం లేదు దీంట్లో అవన్నీ పెట్టి మంచం మీద. అయితే నైరా పాప, నైరా 3, 4, 5, 6, 7. నైరా డే అంతా వెళ్తూనే సరిపోతూ ఉంటుంది బిజీగా. పడుకుందామా అంటే ఆమన్నా నిద్రపోదు, ఏమన్నా నిద్రపోదు. ఫీడింగ్ నైట్ అయితే ఇస్తానే ఉండాలి. అసలు నాకు నిద్రపోయినట్టు కూడా అనిపించట్లా నైట్. కానీ రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతావు కదా అటు ఇటుగా? అది కూడా నేను చెప్పలేను. అది అంటే నువ్వు వచ్చేలా పడుకుంటానా, నేను వచ్చేసరికి 2 అవుద్ది. అప్పుడు లేచేస్తా ఎట్లాగా. అప్పటికి ఒకసారి ఫీడింగ్ అయిపోయి ఉంటుంది నువ్వు వచ్చేసరికి. నైట్ ఎన్నిసార్లు వేయాల్సి వస్తుంది రోజు? 3-4 టైమ్స్ అవుతుంది పాప లేచే టైంకి. నాకు తెలిసి అందరికి అంతలే ఉంటుంది ఎవరికైనా. కాకపోతే అద్విత అది కొంచెం ఎక్కువ అయింది మనకి. అంటే నైట్ అయితే ఇద్దరిని ఒకేసారి ఒకే టైంలో అద్విత నిద్రపోచ్చేద్దాం అనుకుంటే ఈ పాప ఏడ్చింది, ఈ పాప నిద్రపోచ్చేద్దాం అమ్మ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేసావు అంటది అద్విత. ఎందుకు నన్ను అట్లా అంటున్నావు? మా అద్విత ఈ మధ్య బాత్రూమ్ లో టాయిలెట్కి వెళ్ళినా కూడా 1 నిమిషం లేట్ అయితే నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంటది. అయిపోతా ఉంది కదా నాన్న. అయినా నువ్వు వెరీ గుడ్ గర్ల్ నాన్న, చెప్పిన మాట బాగా వింటది. చాలా చేంజ్ అయింది, చాలా చేంజ్ అయింది. మేము సపరేట్ గా ఒక వీడియో చేస్తాం, చాలా మందికి యూజ్ అవుతుంది పేరెంట్స్ కి. అద్వితని ఎలా చేంజ్ చేసుకున్నది కవిత అని నేను కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాను, చేంజ్ చేసాము. అంతకుముందుకి ఇప్పుడు డిఫరెన్స్ ఉంది ఒక విషయంలో, కొన్ని విషయాల్లో. వాటి మీద సపరేట్ వీడియో చేస్తాం. అది ఇంకా పేషెన్స్తో ప్రేమతో సాధించాలి అట్లాంటి. దాంట్లో సక్సెస్ అయ్యామనే అనిపించింది ఈ మధ్యకాలంలో. చాలా చేంజ్ చేసుకున్నాం దేవుడి దయ వల్ల. కానీ చేంజ్ చేసుకున్నాం కానీ ఆదికి చేంజ్ అయితే బాగుండు. నాకు చేంజ్ అయింది అద్విత. ఏంటంటే ప్రెగ్నెన్సీ అంతట్లో కొంచెం ఆదితో క్లోజ్గా ఉండేది. ప్రెగ్నెన్సీ అయిపోయిన వెంటనే పాప పుట్టింది కదా, అప్పుడు ఆదికి బిగ్ బాస్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్ళాలన్న వాళ్ళ నాన్న తీసుకెళ్తా అంటే వద్దంటుంది, నేనే తీసుకెళ్ళాలి. అదొక ప్రాబ్లం అయింది ఇప్పుడు నాకు. వాళ్ళ నాన్న తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తే నాకు మార్నింగ్ అంత టైట్గా అనిపించదు, టైము కొంచెం ఫ్రీగా ఉంటుంది తర్వాత పని చేసుకోవడానికి. నేనే వదిలిపెట్టి కొంచెం పని చేయాలంటే ఇబ్బందిగా ఉంది. బిగ్ బాస్ అయిపోయినాక మళ్ళీ మార్చేయాలి, ట్యూన్ చేయాలి అద్వితని. అంటే ఇప్పుడంతా ఎక్కువ పైనే ఉంటాడు కదా ఆదితో ఎక్కువ మాట్లాడడం అలాంటివి ఉండవు కాబట్టి. సో ఇంకా నేనే తను పడిద్ది నాన్న, నువ్వు ఎందుకు పడేయడం? అట్లా పడిపోద్ది. ఏం చేస్తున్నావు కదా? నెయిల్స్ కట్ చేస్తున్నా. మరి గుంపు గుంపుగా వేయరు అందరూ? గుంపు కాదు, ప్రతిసారి నాకు ఇదే ప్రాబ్లం. నెయిల్స్ కట్ చేద్దాము అంటే అద్విత నేను కట్ చేస్తా అంటది. ఇప్పుడు అత్త కట్ చేస్తా అని చెప్పి ఇది పెట్టింది. ఇప్పుడు పాప దగ్గర అయితే నాగలక్ష్మిని కూర్చోబెట్టి బనానా పెట్టాలి. బనానా పెట్టేదానికి మా అద్వితకి మాటలు చెప్తూ ఉండాలి, ఒక వస్తువు కొత్త వస్తువు ఇస్తుండాలి, ఏదైనా ఆడిస్తూ ఉండాలన్నమాట. నాకు తెలిసి మోస్ట్లీ పిల్లకాయలు అందరూ అట్లే ఉంటారు, ఏదో ఒకటి కొంచెం కొత్తగా ఉంటే తింటారు అనమాట. కానీ చాలామంది ఫోన్ ఇస్తారు, ఫోన్ ఇచ్చి పెట్టేస్తారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేశాను అనమాట. ఫోన్ ఇచ్చి పెట్టడం ఒక టైంలో నా ప్రెగ్నెన్సీ జర్నీలోనే. అంటే నాకు ఓపిక లేనప్పుడు అసలు ఫోన్ ఇస్తే తినేస్తే కంప్లీట్గా ఇంకా నేను ఇది పెట్టలేను, ఆ పిల్ల తినలేదు అన్నప్పుడు నేను ఫోన్ అలవాటు చేసిండ్రు, మా వాళ్ళు అలవాటు చేయడం వల్ల అది కంటిన్యూ అవుతూ ఉంది. సో దాన్ని చాలా సింపుల్గా ఈజీగా మానిపించేసాను అనమాట. ఫోన్ లేకుండా తింటుంది. అది ఒక రోజు వీడియోలో షేర్ చేస్తాను, నేను ఎంత చెప్పింది అదే. అది ఇంకా క్లారిటీగా చెప్పాలి మీకు. మీ పిల్లలు ఎవరైనా అట్లా ఉంటే దయచేసి ఫోన్ అవాయిడ్ చేయండి. ఫోన్ చూడడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ కూడా సరిగా ఉండదు, ఓవర్గా మాట్లాడుతారు, అవి దాంట్లో ఎన్ని కావాలంటారు అట్లా ఉంటాయి చాలా. ఇవన్నీ నాకు చాలా డాక్టర్ చెప్పినవి కూడా. నేను ఆ ఫోన్ చూస్తే తింటుంది అనేది డాక్టర్కే చెప్పడం వల్ల అసలు డాక్టర్ ఏం చెప్పారంటే ఫోన్ చూసి తినడం వల్ల ఫుడ్ అవుతారు తప్పించి ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎంత పెట్టినా తినేస్తారు. సో అది కాదు మనకు కావాల్సింది. వాళ్ళకి టేస్ట్ అన్నీ తెలియాలి అంటే మనం
మన మాటలతోనో ఇంకొకటి వాళ్ళకి ఏం చేస్తే ఇష్టమో కొంచెం టైం తీసుకొని చేయండి. అలాంటి టైంలో మనం ఇప్పుడు ఒక తల్లి చేయలేనప్పుడు ఎవరొకరు సపోర్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఒకప్పుడు మనం పెరిగింది వేరు, ఇప్పుడు వీళ్ళు పెరుగుతుంది వేరు. అప్పుడు మనం గిన్నెలో వేసిస్తే కామ్గా తినేది. మనకు ఫోన్లు లేవు అప్పుడు, ఆ టీవీలు లేవు, ఏం లేవు, ఇంత ఇది లేదు. అప్పుడు పిల్లలు చూసుకుంటా తినడము అట్లా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ దయచేసి పిల్లలకి ఫోన్ అవాయిడ్ చేసేయండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటా, ఫోన్ ఇచ్చేసి ఫోన్ చూసుకో అని చెప్పేసి వీళ్ళ పని వీళ్ళు చేస్తుంటారు. అసలు అది అట్లా అస్సలు చేయకూడదు. నేనైతే ఇప్పటి వరకు అది ఏ రోజు చేయలే. కానీ తినేటప్పుడు తినట్లేదు, తనకేదో హెల్త్ ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను కూడా అలా పెట్టా. కానీ అది ఖచ్చితంగా తప్పు. మీరు ఎంతో కొంత ఓపిక చేసుకొని తినకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఒక పూట తినకపోతే, తల్లి కాబట్టి తినకపోతే భలే బాధగా ఉంటుంది, అది నాకు కూడా తెలుసు. కానీ ఎక్కడో ఒకటి తిప్పి ఇంత తిన్నా చాలు, వాళ్ళు ఇష్టంగా, ఇంత తినాల్సిన అవసరం లేదు. అదనమాట నేను చెప్పేది. అది డీటెయిల్గా ఒక వీడియోలో మాట్లాడతాలే. నేను పోయి బనానా పెట్టుకోవాలి. నైరా బాల్ పడు, ఇప్పుడు ఈరోజు బాల్ పడు. రోజు ట్రై చేస్తున్నావు కదా మంచి మీద, నవ్వులు రాని. రే నువ్వు నవ్వురా బాబు. ఏం చెప్తున్నావు నాకు? నువ్వు ఏం చెప్తున్నావు? ఇప్పుడే చిన్న షాపింగ్కి వెళ్ళొచ్చాము. ఇది షాపింగ్ ఏం కాదు, గ్రాసరీ షాప్కి వెళ్ళాను అనమాట. ఎందుకు తెచ్చామంటే ఈ ఆయిల్ ప్యాకెట్స్ స్కూల్లో ప్రతి ఇయర్ ఏం చేస్తారంటే ఆర్పాన్స్కి పిల్లల తరపు నుంచి హెల్ప్ చేస్తారు. ప్రతి కిడ్కి ఒక్కొక్క స్లిప్ తీపిచ్చి వాళ్ళ చేత, దాంట్లో కొన్ని రాసి ఉంటారు గ్రాసరీస్ వాళ్ళకి సంబంధించి ఫుడ్ ఐటమ్స్. సో అవన్నీ రాసి స్లిప్ తీపిచ్చి ఎవరికైతే ఏది వస్తుందో తీసుకురావాలన్నమాట. సో చిన్న పిల్లలకి కూడా ఇప్పటి నుంచి క్రియేషన్ అంటే కైండ్నెస్, హెల్పింగ్ నేచర్ అలవాటు చేయడం అనమాట. నాకు ఇది చాలా బాగా నచ్చింది. మాదికైతే ఇంకా చెప్పబడలేదు, బాగా నచ్చింది. ఇప్పుడు ఎందుకు నేను పైకి వెళ్తున్నా లిఫ్ట్ లో, డాడీ ఈ ఆయిల్ ప్యాకెట్స్ అమ్మా నాన్న ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడానికి అంటుంది. ఉన్నాను వాళ్ళకి కాదమ్మా, లేని వాళ్ళకి కదా, లేని వాళ్ళకి ఇవ్వడానికి. ఎవరికి నాన్న ఆయిల్ ప్యాకెట్స్? ఎవరు లేని వాళ్ళకి? ఎవరు లేని వాళ్ళకి నాన్న? ఎవరికి అది ఆయిల్ ప్యాకెట్స్ ఎవరికి ఇస్తావు? స్కూల్లో ఎవరికి ఇస్తారు? చెప్పాగా ఇప్పుడే, ఆర్పాన్స్ అమ్మ నాన్న లేని వాళ్ళు పాపము, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని చెప్పా కదా. నువ్వు ఇంకా చాలా పెద్ద అయ్యాక నువ్వు సంపాదించే దాంట్లో చాలా హెల్ప్ చేయాలని చెప్పాగా. ఆ జడ ఏంది అట్టుంది? జడ, ఈ జడ నాగలక్ష్మి వేసింది. చూపినా నాగలక్ష్మి అదేం జడరా? నాగలక్ష్మి జడ ఇది కాదు, ఇట్టంటే పొడుగ్గా కనిపిస్తుంది. చూపినా బలు అట్ట కాదురా, నిలబడు. వాళ్ళ నాన్నకి ఎన్నిసార్లు చూపిస్తే అన్నిసార్లు వంగి చూపిస్తుంది. అదేం జడరా నాగలక్ష్మి? బాగుంది, అది నిజంగా బాగుంది నాన్న, క్యూట్ గా ఉంది, నిజంగా బాగుంది. ఎవరన్నా బాగలేదని చెప్పింది అనుకో ఇంకా తీసేయమంటది. స్కూల్లో ఇట్లా చేయిస్తారనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే చేశారు, కానీ మేము వెళ్ళలేదు అప్పుడు అద్వితకు బాగలేక. సో వాళ్ళు ఆ స్లిప్ తీసి మా పేరు మీద, అద్విత పేరు మీద స్లిప్ తీసి ఆ ఫోటో పంపిస్తే దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చాము, వాళ్ళే తెచ్చి హెల్ప్ చేశారు. సో ఈ ఇయర్ అద్వితాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి కొనిచ్చుకొని ఏంటి అది దేనికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము అనేది ఎక్స్ప్లెయిన్ చేసి రేపు ఉదయాన్నే స్కూల్లో అద్వితాన్ని వదిలిపెట్టి అవి కూడా ఇచ్చేసి వస్తాం. అంతే కదా నాన్న? ఇప్పుడు స్నానం చెయ్యాలి. కవిత తింటున్నా ఎక్కడికి వెళ్ళినా పాప స్ట్రాలర్లో ఉండాల్సిందే పాపం.